అలీ సర్వే కథ ఇప్పుడు మహారాష్ట్రలోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అలీ సర్వే ముంబైలో జన్మించి పూణేలో పెరిగారు. ఏవియేషన్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టారు. 2019లో మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ని గెలుచుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితం మరో దిశలోకి వెళ్ళింది. మీరా భయందర్కు చెందిన వ్యాపారవేత్త ఆటిఫ్ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల తీవ్ర వ్యతిరేకత మధ్య జరిగిన ఈ వివాహం కోసం ఆమె ఇస్లాంలోకి మారి తన పేరును అతేజా తాసేగా మార్చుకున్నారు. కానీ పెళ్లి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అలీ ఆరోపించారు. తనపై మానసిక, శారీరక, భావోద్వేగపరమైన వేధింపులు జరిగాయని, మతపరమైన ఒత్తిళ్లు పెరిగాయని ఆమె చెప్పారు. ఆతిఫ్ను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని ఆమె మీడియా ముందు భావోద్వేగంగా చెప్పారు. ఏడాది మార్చి నెలలో పింప్రి చించ్వాడ్లో జరిగిన ఘర్ వాప్సీ కార్యక్రమంలో ఆమె తిరిగి హిందూ మతంలోకి ప్రవేశించారు. ఆ సందర్భంగా ఇలాంటి బాధలు భరిస్తున్న అమ్మాయిలు నిశ్శబ్దంగా ఉండొద్దు అని ఇతర మహిళలకు పిలుపునిచ్చారు. మతం మారిన కొద్ది రోజులకే అలీ సర్వే అదృశ్యమయ్యారని వార్తలు రావడం మహారాష్ట్రలో తీవ్ర కలకలం రేపుతోంది. ఆమెను భర్త, కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేశారని, ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని కొన్ని హిందుత్వ సంస్థలు ఆరోపిస్తున్నాయి.